హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎదురు చూస్తా వచ్చిందమ్మా వచ్చిందమ్మా అంటూ మాఘమాసం వచ్చేసిందండి. ఈరోజు పూజ అయితే పట్టాలన్నీ తుడిచేసుకొని బొట్లెట్టుకొని ఇలా మొత్తం చేసేసాను అనమాట. చూసారా, మాఘమాసం అంతా పూజలు వ్రతాలు పండగలు. మాఘమాసం పండగలు ఏంటంటారేమో, సండే వచ్చి వసంత పంచమి అండోయ్. పిల్లలు చదువుకున్న పిల్లలు ఇలా ఉంటారు కదా ఇంట్లో, వాళ్ళైతే ఖచ్చితంగా కనీసం ఒక ముగ్గురికైనా పెన్సిల్ కానీ పెన్నులు కానీ బుక్స్ కానీ ఇవ్వండి. చాలా మంచిది, పిల్లల చేత ఇప్పించండి. వసంత పంచమి రోజు సరస్వతీదేవికి తెలుపు రంగు అంటే చాలా ఇష్టం అనమాట. సో ఆ రోజు తెలుపు బట్టలు వేసి తెల్ల రంగు బట్టలు వేసి పిల్లలకి మీకు కుదిరితేనే తెల్ల రంగు బట్టలు ఉంటేనే వేయండి. మరి అదే పనిగా కొనక్క చేయమని చెప్పట్లేదు. సో వసంత పంచమి రోజు అలా సరస్వతీదేవిని పూజించుకోండి. పిల్లలకైతే ఖచ్చితంగా ఎవరికైనా బుక్స్ పెన్ను కనీసం పెన్సిల్ అయినా సరే ఎవరికైనా ఓ ముగ్గురికో మీకు ఎంతమందికి వస్తే అంతమందికి ఇప్పించండి అనుగ్రహం. సో అలాగే మళ్ళీ మంగళవారం వచ్చేసి అంటే 4వ తేదీ రథసప్తమి ఉంది. దాని గురించి నెక్స్ట్ వీడియోలో చెప్తానే. చూసారా, మొత్తానికి ఈరోజు మాఘమాసం స్టార్ట్ అయిపోయింది. శుక్రవారము మా ఇంట్లో అయితే ఇలా జరిగిందనమాట. ఇంకా గుళ్ళు గోపురాలు వచ్చి ఎక్కడెక్కడ నాకు సరౌండింగ్స్ ఉండే గుళ్ళన్నీ ఈ మంత్లో కవర్ చేస్తాను, అవి కూడా అప్లోడ్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్